మహబూబాబాద్ జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో హాస్టల్లో పనిచేస్తున్న డైలీ వేజ్ కాంటింజెంట్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు మండల కన్వీనర్ కందునూరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గార్ల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ హాస్టల్ ముందు గార్ల పయ్యారం డైలీ వర్కర్లు నిరవధిక సమ్మె చేపట్టారు. ఇక గతంలో కలెక్టరేట్ గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లించాలి, కానీ జీవో నెంబర్ 64 వల్ల వేతనాలు తగ్గాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జీవో నెంబర్ 64ను రద్దు చేసి పాత పద్ధతిలోనే వేతనాలు చెల్లించాలని కోరారు. 2 లక్షల రూపాయల బీమా సౌకర్యం. డైలీ వేజ్ వర్కర్లు కార్మికులు గత 7 రోజుల నుండి సమ్మె చేస్తున్నారు. ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఇప్పటి వరకు పైనున్న అధికారులకు, కలెక్టర్ గారికి, అదేవిధంగా సంబంధించిన ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యే గారికి, ఇతర అధికారులకు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినా కానీ ప్రభుత్వం దీని మీద స్పందన, పట్టింపు లేకుంటున్నది. ఎన్నో సంవత్సరాలుగా డైలీ వేజ్ వర్కర్లు పనిచేస్తుంటే ఈ మధ్యకాలంలో గత ప్రభుత్వం 64 జీవోను తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చే వేతనాలు కూడా కనీసం ఒక 10-11 వేలు తగ్గించి ఇవ్వడం, ఆ జీవో వల్ల 64 జీవో వల్ల వాళ్ళని ఇచ్చే వేతనాలు కూడా తగ్గించి ఇవ్వడం వలన 64 జీవోని రద్దు చేయాలని చెప్పి గత సంవత్సరం కూడా సమ్మె చేసినాం. ఆ సమ్మె కాలపులలో అధికారులు దానికి సంబంధించిన ప్రభుత్వం కూడా స్పందించేసి మీ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పి ఇప్పటివరకు ఆ సమస్యను పరిష్కారం చేయలేదు. 64 జీవోని రద్దు చేసి గతంలో ఏ పద్ధతిలో కలెక్టర్ గెజిటెడ్ ప్రకారం వేతనాలు చెల్లించిందో ఆ పద్ధతుల్ని అన్ని జిల్లాలలో కూడా వేతనాలు చెల్లించాలని చెప్పి ఇవాళ నల్గొండ జిల్లాలో ఏ పద్ధతి ప్రకారం వేతనాలు ఇస్తున్నారో రాష్ట్రంలో పూర్తిగా అదే వేతనాలు చెల్లించాలని చెప్పి డైలీ వేజ్ వర్కర్లుగా డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళకు ప్రమాదం జరిగితే బీమా సౌకర్యం కూడా లేదు. ఇప్పటి వరకు ప్రమాద బీమా సౌకర్యం 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి 5 సంవత్సరాలుగా డైలీ వేజ్ వర్కర్లుగా పనిచేస్తున్న కార్మికుల్ని ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.